ఇంకొక విషయం కూడా చెప్పాలి. టీడీపీ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక ఈమె చూద్దాం ఒకసారి, ఈమె ఏమంటుందో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి వి వాంట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు, స్కిల్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు. లోకేష్ గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి స్కూల్ కేవలం బోధించకూడదు, స్కూల్ విద్యార్థులని ప్రిపేర్ చేయాలి. వి వాంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇవాళ ఇవే జ్యోత్స్న తిరునగరి అని చెప్పేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి టీడీపీ సంబంధించినటువంటి ఆమె జాతీయ అధికార ప్రతినిధి అనేది తెలుస్తూ ఉంది. సో నేను తల్లి చెప్తున్నా, ఆమె చెప్తా ఉన్నాను, మీరు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పాలన గురించి మాట్లాడితే మాట్లాడుకోండి, కానీ చంద్రబాబు లోకేష్ ముందు తెలంగాణ కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎంత దుర్మార్గం ఇది. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఏం చేస్తాం, బానిసలు తయారయ్యారు తెలంగాణలో. కొంతమంది బానిసలు తయారైన వాళ్ళు ఇప్పుడు కొత్త బ్యాచ్ తయారైంది. ఇంతకుముందు బక్కని నరసింహను చూసిన కదా, ఆయన ఒకడు, ఈమె ఒకరు తయారయ్యారు. నేను ఒకటే అడుగుతాను, జ్యోత్స్న తిరునగర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దానిలో శాఖలో, ఆయన కూడా విద్యాశాఖ కూడా ఆయన దానిలో ఉన్నది. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అనడం ఎంతవరకు సంబంధించిన, మీరు మాట్లాడాలంటే తెలంగాణ సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడాలి, ఏం జరుగుతుంది ఏందో మాట్లాడాలి. కానీ ఆంధ్రప్రదేశ్ తోటి కంపేర్ చేస్తున్నాం. మరి అట్లా కంపేర్ చేయాలంటే అసలు లోకేష్ అనేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోతాడా? లోకేష్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డితో సమానమా? రేవంత్ రెడ్డి స్థాయి ఏంది, లోకేష్ స్థాయి ఏంది? అయ్యచాటు కొడుకుగా లోకేష్ వచ్చిండు, మరి రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండు? అయ్యచాటు కొడుకు వచ్చిండా? సొంత దమ్ముతో వచ్చిండనే. ఇంకేమంటున్నారు, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం సమూలమైన మార్పులు జరిగినాయి, విప్లవాత్మక మార్పులు జరిగినాయని చెప్పేసి మాటలు కనబడుతుంది కదా. నేను ఒకటే అడుగుతాను జ్యోత్స్న గారిని, అసలు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పాలసీ విషయంలో ఎన్ని సంస్కరణలు, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది కదా. మరి దాన్ని కొనసాగిస్తున్నది జగన్మోహన్ రెడ్డి సంబంధించి కొనసాగిస్తున్నదే లోకేష్. అంతే తప్ప కొత్తగా లోకేష్ చేసింది ఏమీ లేదు. ఏదో మేము పీక్తం పొడుస్తామని చెప్తున్నారు కానీ అంత సినిమా లేదు. అసలు లోకేష్ అనే వ్యక్తి అసలు జనరల్గా అందరూ పప్పు అని పిలుస్తూ ఉంటారు. మీరు కూడా మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పిలుస్తారు, మేమేం మేము అట్లా పిలిచే సంస్కారం కూడా కాదు. కానీ ఏం చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణ కంటే మీరు ఎక్కువ చేసిరా చెప్పండి? మాకు ఏం తెలియదు, కానీ చర్చకు వస్తాం, మేమే చర్చకు వస్తాం. జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడదాం. కానీ మీరు మాట్లాడితే అక్కడి విషయాల గురించి, అక్కడ వాటి గురించి మాట్లాడుకోండి. మీరు తెలంగాణకు సంబంధించిన అంశాల గురించి తెలంగాణ గురించి మాట్లాడండి. కానీ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసి ఆ పనికి మాలినటువంటి ఆ పప్పుతోటి కంపేర్ చేస్తా అంటే కుదరదు. మేము ఒప్పుకోం, యాక్సెప్ట్ చేయం. రేవంత్ రెడ్డిని బరాబర్ మనం విమర్శించాలి, మనం క్వశ్చన్ చేయాలి, మనం ఆయన పాలన లోపాలు ఎత్తి చూపాల్సిందే. కానీ మీరు ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తామంటే ఎట్లా కుడుతుంది? నక్కకు నాగలోకానికి కొంత తేడా ఉన్నది. లోకేష్ లాంటి ఒక నక్కకి రేవంత్ రెడ్డి లాంటి ఒక నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఇద్దరు కంపేర్ చేస్తా ఉన్నావు అంటే మీలాంటి బానిసలు తెలంగాణ పరువుని ఎవరో తీయాల్సిన అవసరం లేదు. మీలాంటి బానిసలు చాలు. అన్నీగా వేస్తూ ఉంటారు, బిస్కెట్లు వేస్తూ ఉంటే ఇక మీరు మీ గొంతంతా బిస్కెట్ల కోసం అంతే తప్ప వేరే ఏం కాదు. ఇదా మీరు చేసేటువంటి పరిస్థితి. సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి, కొంచెమైనా సిగ్గుండాలి. తెలంగాణ పరువు తీయడానికి మీరు మాట్లాడితే మాట్లాడుకోండి, ఆ అంశాల గురించి మాట్లాడుకోండి. కానీ అక్కడ పోయి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తున్నారు. ఏం కంపారిజన్ ఏమైనా ఉందా? ఎవరు లోకేష్, ఎవరు రేవంత్ రెడ్డి? లోకేష్ యొక్క పరిస్థితి ఏంది, రేవంత్ యొక్క పరిస్థితి ఏంది? సొంత కాళ్ళ మీద నిలబడి ముఖ్యమంత్రి అయ్యాడు. అయ్యాచాటు కొడుకుగా ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయాడు. ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఒకప్పుడు. ఇది పరిస్థితి ఉన్నది. మీరు మాట్లాడుతున్నారా మేడం? ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ వరకు కూడా ఆయన ప్రస్థానం చాలా గొప్పది. మరి ఈయనది లోకేష్ ఏంది, వచ్చే ఓడిపోయాడు. అది పరిస్థితి అయింది. అని అంటారేమో ఎర్రిబుక్ రాజ్యాంగం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. మీరు మాట్లాడుతున్నారు.
మీకు నిజంగా టీడీపీ ద్వారా లబ్ధి పొందాలని పొందండి, తప్పేం లేదు. మీరు మీ యొక్క పరిస్థితి మిమ్మల్ని మేము స్వాగతిస్తాం, మిమ్మల్ని మేము అన్ని రకాలుగా గౌరవిస్తాం, తప్పేం లేదు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ లోకేష్ తోటి రేవంత్ రెడ్డి కంపేర్ చేస్తాం, తెలంగాణ పరువు తీస్తాం ఆంధ్రలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఊరుకోరు. మీకు తెలంగాణ సంబంధించిన ఉద్యమం మీద అవగాహన లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే దాఖలాలు లేవు, మీకు కనీసం తెలంగాణ ఆత్మగౌరవం అంటే తెలియదు, తెలంగాణ అస్తిత్వం అంటే కూడా తెలియదు. మీలాంటి వాళ్ళు ఈరోజు ఏదో ఇక ఎదుగుతా ఉన్నారు, టీడీపీలో ఎదగండి. కానీ ఇలాంటి వాటిని తెలంగాణ సమాజం సహించదు, గుర్తుపెట్టుకోండి జ్యోత్స్న గారు. ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోండి, తీరు మార్చుకోమని చెప్పేసి చాలా స్పష్టంగా మీకు కోరుతాను.